మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాఠోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. కళాశాలలో ఆయన కలియ తిరుగుతూ వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిసరాలు పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నారు. 620 మంది విద్యార్థుల మధ్య విద్యను అభ్యసిస్తున్నారని, కనీసం కళాశాలకు సంబంధించి ప్రహారీ గోడ కూడా లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. కానీ కొంచెం కొత్త బిల్డింగ్లు, కొత్త సదుపాయాలు, ఎందుకంటే ఆడపిల్లలు దాదాపు 560 మంది ఉన్నారు. కానీ 560 మందికి సరైన రూమ్స్ లేవు, సదుపాయాలు లేవు. అదే రూమ్లో ఉంటున్నారు, అదే రూమ్లో పడుకుంటున్నారు. చదువు అక్కడనే, పడుకోవడం అట్లే చాలా ఇబ్బందికరంగా ఉండడం. వాళ్ళ కనీసం బెడ్స్ అనేది లేనే లేదు. చదువుకోవడానికి టేబుల్స్ లేవు, పడుకోవడానికి బెడ్స్ లేవు. అలాగే వీళ్ళకు ఆడపిల్లలు ఉన్న హాస్టల్ కాబట్టి ఇక్కడ దాదాపు కాంపౌండ్ వాళ్ళే లేదు. కాంపౌండ్ వాళ్ళే కట్టలేదు. ఇంతవరకు 4-5 సంవత్సరాలు అయింది అంటున్నారు. కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇక్కడ అడుగుతుంటే వాళ్ళకి చదువైన మాకు గ్రౌండ్ కూడా లేదు. గ్రౌండ్ ఎందుకు లేదంటే మా దగ్గర 3 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు చూడట్లేదు. చూసి ఉంటే వాళ్ళకు కూడా అనిపించేది, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే ఆలోచించే వాళ్ళేందో ఇక్కడ ఉన్న కలెక్టర్ అయినా ఉండొచ్చు హాస్టల్ని